నువ్వు కాదన్నా విధిరాతని ఎవ్వరూ మార్చలేరు. జరగాల్సిన దాన్ని మనం ఆపలేం, జరగబోయేదాన్ని మార్చలేం. జరగాల్సింది ఎప్పుడైనా జరగచ్చు. ఇంకా ఏమీ లేదనే అంటావా? ఏం లేదు బాబు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. వెళ్ళండి బాబు, జామ్. ప్లీజ్ బాబు వెళ్ళండి. దరిచేరని దూరం మన కలయిక తీరం, మునిమాపుల చందం మన ఇరువురి పయనం. మన కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదులే. ఇక్కడున్నావా? నువ్వొక్కదానివే తక్కువ. నీకోసమే చెప్తున్నానే, అలా అంటావేంటి? దేనికి? దెప్పి పొడవడానికా? అది కాదే, చేతి మీద ఫ్రేమ్ స్టిక్కర్ ఎందుకు వేయించుకున్నావు? ఎర్రగా పండుద్దో లేదో చూద్దామనా? పండినంత మాత్రాన ఈ ఇంటికి కోడలు అయిపోతావు అనుకున్నావా? నాకు తోటి కోడలుగా సెటిల్ అయిపోతావు అనుకున్నావా? నేను ఇంకేం అనుకోలేదులే, కానీ తమరు దయచేయండి. వెళ్తానులేవే, అక్కగా నీకు చెప్పేసాలా ఒక్కటే, నువ్వు ఎన్ని రకాల ప్లాన్స్ వేసినా నువ్వు అనుకున్నది అస్సలు జరగదు. రోజా, నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని, నీ జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవడం ఒక్కటే దారి. అప్పుడే నీకు ఈ కష్టాలు ఉండవు. నేను చేస్తుంది కూడా అదే కదా. నువ్వు ఏం చేయాలని మనసులో అనుకున్నావో నాకు తెలియదు కదా. నువ్విప్పుడు వెళ్తావా వెళ్ళవా? అయితే నువ్వు గుణాన్ని చేసుకోవడంలో అయితే క్లారిటీగా ఉన్నావు కదా. ఇంకా నువ్వు నన్ను రెచ్చగొట్టావు అంటే నాకు రగులుతున్న దానికి నేను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. ఎత్తి ఇందులోకి విసిరేసినా విసిరేస్తాను. ఓకే, కూల్ 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 కూల్, అర్థమైందిలే. గుణాన్ని చేసుకుంటావులే. నీకు వేరే దారి కనిపించనివ్వనుగా. నీ మెడలో గుణాగాడు తాళి కట్టే వరకు నిన్ను నీడలా వెంటాడతా. నీకు బ్రీతింగ్ తీసుకున్న టైం కూడా ఇవ్వను. నువ్వింకా వెళ్ళవా? వెళ్ళు. వెళ్తా నాగు. తోడబుట్టింది కూడా ఇలా ఉంది. ఏంటి నాకీ కర్మ? బుద్ధిగా తాళి కట్టించుకుంటే మీ నాన్న సేఫ్ అవుతాడు. విధిరాతని ఎవ్వరూ మార్చలేరు, జరగాల్సిన దాన్ని మనం ఆపలేం. అమ్మ చామంతి, ఈ జైల్లో జరిగే చీకటి వ్యవహారాలు నీకెందుకురా? త్రిపాఠి మీద కేసు పెట్టాల్సిందే. పెడదాం సార్. ఆ హంతకుడికి శిక్ష పడేలా చేద్దాం. బాలరాజుని చంపారు కాబట్టే ఎవిడెన్స్ దొరకకూడదనే సాక్ష్యాన్ని కాల్చి బూడిద చేశారు. వీళ్ళ తండ్రి నేరస్తుడు కాదని నిరూపించాలన్నదే నా కోరికమ్మా. ప్రమీళ గారు, ప్రమీళ గారు ఎలా ఉన్నారు? నా కోసమే వచ్చారా? మిమ్మల్ని ఏవైనా మళ్ళీ వాళ్ళు బెదిరిస్తున్నారా? నా గురించి కాదమ్మా వచ్చింది. మీరు చేస్తోంది తెలిసి అర్థం కాక మిమ్మల్ని అడగడానికి వచ్చాను.
దేని గురించండి? నా భర్తను అన్యాయంగా పొట్టని పెట్టుకున్న ఆ త్రిపాఠికి శిక్ష పడేలా చేస్తానని నాకు మాటిచ్చావు కదమ్మా. మరలాంటి దుర్మార్గుడి కొడుకుని పెళ్లి చేసుకుంటున్నావా? ఎందుకమ్మా? ఈ భూమి మీద పడబోతున్న ఈ జీవానికి తన తండ్రి నేరస్తుడు కాదు అని ఈ లోకానికి నిరూపించాలన్నా నా తపన తీర్చకుండానే నువ్వేం చేస్తున్నావమ్మా? అదేం లేదు ప్రమిళ గారు. నువ్వు తనని పెళ్లి చేసుకోవట్లేదని చెప్పనప్పుడు ఇంకెలా నమ్మమంటావమ్మా? మీరు కూడా వాడికి భయపడ్డారని నాకు అర్థమవుతోంది. వాడి కొడుకుని పెళ్లి చేసుకున్నాక ఇంకెలా మీరు ఆ త్రిపాఠిని నా భర్తని హత్య చేసిన హంతకుడని నిరూపిస్తారు? మీ పెళ్ళయ్యాక మిమ్మల్ని కోర్టు గుమ్మం కూడా తొక్కనివ్వరు కదా? వాస్తవమే కదమ్మా? లేదమ్మా, నాలాంటి అభాగ్యురాలికి న్యాయం జరుగుతుందనుకోవడం నాదే తప్పమ్మా, నాదే తప్పు. అలా మాట్లాడకండి ప్రమిళ గారు. మీరు చేయగలిగేది ఇంకేముంటుందమ్మా? వాడికి బానిసగా మారడం తప్ప. మీకు తెలుసు, నేను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను చంపాలని చూసిన నీచుడు ఆ గుణ. అలాంటి వాణ్ణి చేసుకుని మీ గొంతు మీరే కోసుకోకండమ్మా. న్యాయానికి సంకెళ్ళు వేసేశారమ్మా. నాకు మీరు న్యాయం చేయలేరు. వాణ్ణి చేసుకోవడానికి మీకు కారణాలు ఏమైనా కావచ్చు. నా బ్రతుకులానే నీది కూడా చేస్తారమ్మా. బయట పడండమ్మా. నాకు న్యాయం జరగకపోయినా నా బిడ్డ నేరస్తుడి బిడ్డలాగే ఈ లోకాన్ని చూస్తాడనుకుంటా, వాడు మాటలు పడతాడనుకుంటా. మా బ్రతుకులు ఇంతేనమ్మా, ఇంతే. ప్రమిళ గారు, నా కొడుకుని మర్చిపోవాలి. నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవాలి. అలాంటి వాణ్ణి చేసుకుని మీ గొంతు మీరే కోసుకోకండమ్మా. న్యాయానికి సంకెళ్ళు వేసేశారమ్మా. నాకు మీరు న్యాయం చేయలేరు. అమ్మగారు నాతో ప్రమాణం చేయించుకోవడానికి కారణం ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోకుండా ఉండటం ఒకటే కాదా? త్రిపాఠికి నా వల్ల శిక్ష పడకుండా ఉండటం కోసం కూడానా? ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది.